హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఐరా రోహా బ్లాగ్. ఇంకా ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు నేను మసాలా రసం చేస్తున్నాను. చూడండి, టమాటాలు, చింతపండు, ఇంకా కొబ్బరి, కరివేపాకు, కొంచెం పసుపు వేసాను. ఇప్పుడు కారం పొడి వేస్తున్నాను. మీరు కారం తినేంత తగినంత వేసుకోండి. మా ఇంట్లో కారం ఎక్కువే తింటారు, సో నేను 2 స్పూన్స్ వేసుకున్నాను. 3 స్పూన్స్ ధనియా వేసుకున్నాను. నేను కొంచెం సాల్ట్, దాల్చిన చెక్క పౌడర్ కూడా వేసుకున్నాను. దీంట్లో కొంచెం సాల్ట్, ధనియా పౌడర్ కూడా వేసుకున్నాను. ఇప్పుడు ఇదంతా మిక్సీకి కట్టుకుంటాం. ఆలోపు నేను తర్వాత కూడా రెడీ చేసుకున్నాను. చూడండి, స్టవ్ మీద ఒక డబ్బా పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను. ఆనియన్స్ ఇలా రెడ్ కలర్ వచ్చాక ఇప్పుడు నేను కరివేపాకు, ఆవాలు వేస్తాను. ఇప్పుడు కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని ఉడికించుకున్నాను. మనం మిక్సీకి కొట్టుకున్న ఈ మసాలాలు అన్నీ ఉన్నాయి కదా, ఈ పేస్ట్ అంతా వేసి కలుపుకోవాలి, బాగా ఉడికించుకోవాలి. చూడండి, మసాలా బాగా వేసుకొని ఉడికించుకోవాలి. మసాలా స్మెల్ అంతా పోయే వరకు ఈ పేస్ట్ అంతా. ఏవండో, నేను చింతపండు ముందు నానబెట్టుకున్నాను. 1 గంట నానాక తర్వాత నేను మిక్సీకి వేసుకునింది. చూడండి, మసాలా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు దీంట్లో తగినంత వాటరు, మనకు పులుపుకి తగినంత, ఇంకా సాల్ట్ చూసి వేసుకున్నాము. తగినంత ఉప్పు, వాటర్ వేసుకున్నాక ఇప్పుడు నేను MTR మసాలా పౌడర్ వేసుకుంటున్నాను. చూడండి ఫ్రెండ్, ఎంత బాగా ఉడికిపోయిందో మన రసము. రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మన రసము. ఓకేనా? మీరు ఎలా చేసుకుంటారో రసం నాకు కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.